ప్రైజ్ ద లార్డ్. ప్రభువైన యేసు క్రీస్తు నామంలో మీ అందరికీ ఉదయకాలపు శుభాలు తెలియజేయుచున్నాను. ఈరోజు దేవుడు మనకు అనుగ్రహిస్తున్న అతి శ్రేష్టమైన వాక్యము మొదటి దినవృత్తాంతములు 4వ అధ్యాయము 10వ వచనాన్ని చదువుకుందాము. దేవుడు అతడు మనవి చేసిన దానిని అతనికి దయచేసెను. దేవుడు మనము మనవి చేసిన దానిని మనకు దయచేస్తాడని చెప్పి వాగ్దానం చేస్తున్నారు. ఎబ్బేజు దేవునికి మనవి చేశాడు, నీవు నన్ను నిశ్చయముగా ఆశీర్వదించమని, నా సరిహద్దును విశాలపరచమని, నీ యొక్క కృప, నీ హస్తము నాకు తోడుగా దయచేయమని, అదే రీతిగా ఏ కీడు రాకుండా దానిలో నుండి నన్ను తప్పించమని దేవునికి ప్రార్థన చేసినప్పుడు దేవుడు అతని మనవి అంగీకరించి దానిని దేవుడు అతనికి దయచేశాడు. ఉదయకాల సమయంలో మన మనవి దేవుడు ఆలకించి దానిని దయచేయాలంటే మనలో యథార్థత అనేది ఉండాలి. యథార్థవంతుల ప్రార్థన ఆయనకు ఆనందకరము. మన హృదయంలో ఏ పాపాన్ని లక్ష్యం చేయకుండా అసూయ ద్వేషం అనేది తీసివేసుకుని పవిత్రమైన మనస్సుతో హృదయముతో ఎప్పుడైతే ప్రార్థన చేస్తామో ఆ మనవి దేవుడు ఆలకించి దానిని అనుగ్రహించేవారుగా ఆయన ఉన్నారు. మనం దేవునిలో ఉండాలి. దేవుని యొక్క మాటలు మనలో ఉంటే మనకి ఏది ఇష్టమో దేవుడు అనుగ్రహించేవారుగా ఉన్నారు. ఉదయకాల సమయంలో అటువంటి హృదయముతో ప్రార్థన చేసి ఆ ప్రార్థన ద్వారా ఫలితాలు పొందుకోవలసిందిగా ప్రభు పేరట మిమ్మల్ని కోరుచున్నాను. దేవుడు మిమ్మల్ని దీవించి ఆశీర్వదించి మీ మనవి దేవుడు ఆలకించి దానిని దయచేయును గాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, మహోన్నతుడా, సర్వశక్తిమంతుడైన యేసయ్య, ఈ ఉదయకాల సమయంలో నువ్వు అనుగ్రహించిన అతి శ్రేష్టమైన వాక్యాన్ని బట్టి నీకు స్తుతులు చెల్లిస్తున్నాం. మా మనవి దేవా ఆలకించి దానిని దయచేస్తానని చెప్పి వాగ్దానం చేసావు. ఈరోజు ప్రార్థనలో ఎక్కిపించి దేవా ఎవరైతే నీకు మనవి చేస్తున్నారో ప్రతి ఒక్కరి మనవి ఆలకించి దానిని వారి యొక్క జీవితంలో అనుగ్రహించండి. ఈరోజు తలపెట్టిన ప్రతి కార్యాన్ని సఫలం చేయండి. వారి రాకపోకల్లో నీకు సహాయం అనుగ్రహించండి. అనారోగ్యంగా ఉన్న బిడ్డలను స్వస్థపరచండి. వారు ఏదైతే ప్రయత్నం చేస్తున్నారో వారి యొక్క ప్రయత్నాలన్నీ కూడా సఫలం చేయండి. ఈ దిన ఆశీర్వాదాలు ప్రతి ఒక్కరి మీద మెండుగా కుమ్మరింపచేసి నీ దీవులతో నింపి నడిపించమని మా ప్రభువైన యేసు క్రీస్తు నామం పేరట వేడుకొనుచున్నాం తండ్రి. ఆమేన్. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ త్రియేక దేవుని యొక్క కృప సదాకాలం మనకు తోడేయుండి దేవుని యొక్క దీవెనలు ఆశీర్వాదాలతో నింపి నడిపించునుగాక. ఆమేన్.